హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రెడ్లు మంచిగా మంచిగా మీరు ఎట్టున్నారు చెప్పేసి తెలుసు కింద కామెంట్ అయితే వేసేసేయండి. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం ఫైనల్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో 10th ఫ్యాక్ట్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక మరి ఫస్ట్ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, మన ఈ భూమి మీద మొత్తం కూడా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి, అన్ని దేశాలకు సంబంధించినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకున్నామంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అందుకని చెప్పేసి ఒక 3, అదేవిధంగా ఇంకొక కంట్రీ మన ఇండియాకి ఉన్నటువంటి అప్పులు ఏంది అని చెప్పేసి ఒక వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ కంట్రీ వచ్చేసి మనకి నెంబర్ 3లో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే మాత్రం జపాన్ యొక్క అప్పులు ఎన్నంటే మాత్రం $10.22 ట్రిలియన్ అయితే అప్పు అయితే ఉందన్నమాట. ఇంకా మరి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏందో తెలుసా? మన పక్క పొంటి ఉన్నటువంటి దేశం చైనా. ఈ యొక్క దేశానికి సంబంధించిన అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసా? $16.46 ట్రిలియన్ అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వేరే లెవెల్. మరిగా లాస్ట్ అండ్ ఫైనల్ మనకి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో అంటే లైక్ అది ఎప్పుడు నెంబర్ 1 అంటే లైక్ ఏ విధంగా చూసుకున్నా కానీ అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ కంట్రీస్లో నెంబర్ 1. అదేవిధంగా అప్పుల్లో కూడా నెంబర్ 1 ఉన్నటువంటి కంట్రీ ఏదైతే మనకి యుఎస్ఏ, అమెరికా ఉందన్నమాట. ఎన్ని డాలర్లు? $35.29 ఈ యొక్క దేశం అనేది అప్పుల్లో కూరుకుపోయి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే అప్పులు అయితే ఉన్నాయి. అన్ని పెద్ద దేశాలే మనకి ఇక్కడ అప్పుల్లో కూరుకున్నటువంటి దేశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎంత అప్పు ఉంటే అంత పెద్ద దేశం అని చెప్పేసి మనమైతే నమ్ముతున్నాం అనమాట. మరి మన ఇండియాకి ఎన్ని అప్పులు ఉన్నాయంటే మాత్రం $2.96 ట్రిలియన్ అయితే అప్పు అయితే ఉందన్నమాట. ఇది మనకి 7th పొజిషన్లో ఉంది. ఇక మరి మిగతా కంట్రీస్ అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయిలేండి అప్పులు, అవి వేరే ముచ్చట. ఇక పాకిస్తాన్కి సంబంధించి అయితే ఇక మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అప్పు. ఆ అప్పు ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీరైతే లెస్లో కింద కామెంట్ అయితే చేసేయండి. మీరు గూగుల్లో తెలుసుకుంటారు, ఎక్కడి నుంచి వెళ్ళినా తెలుసుకొని కింద కామెంట్ అయితే చేసేసేది. బనానాస్. ఈ యొక్క బనానాస్ ఫస్ట్ వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సీడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఇన్ జనరల్గా మనం చూసుకున్నట్లయితే బనానాలోనే ఉంటాయని చెప్పేసి మనమైతే అనుకుంటాం. కానీ బనానాస్లో ఉన్నటువంటి సీడ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఎక్కడి నుంచి మనకి మనకి లైక్ బనానా చెట్టు అనేది పెరుగుతుంది అంటే మాత్రం సీడ్స్ ద్వారా పెరుగుతుంది. కానీ ఆ సీడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే మాత్రం ఒక బనానా అనేది కంప్లీట్గా అంటే లైక్ అది ఒక పుట్టి దాన్ని కాయలు అయ్యి పండ్లు పండిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మొత్తం కూడా అది ఖరాబ్ అయితే చూసారా, ఖరాబ్ అయ్యేటటువంటి స్టేజ్, అది ఎప్పుడు ఖరాబ్ అవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఖరాబ్ అయ్యేటటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని మొత్తం పీకితే దాని యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రూట్స్ అంటే దాని యొక్క వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లలో ఒక చెట్టుకి 3 నుంచి 5 మనకి లైక్ ఈ యొక్క సీడ్స్ అనేవి ఉంటాయి, అంటే విత్తనాలు అయితే ఉంటాయంట. ఆ ఒక విత్తనాలు తీసుకొని మళ్ళీ వేరే కాడ వేసి వీటిని మళ్ళీ మనమైతే పెంచుతాం అనమాట. ఇట్లా అది బనానా చెట్టు అనేది ఎప్పుడు కూడా అది చనిపోదు, కానీ ఎప్పుడో అది చనిపోయేది మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ఒక రూట్స్ని పీకి దాంట్లో ఉన్నటువంటి సీడ్ని అయితే తీసి మళ్ళీ వేరే కాడ వేస్తూ ఉంటారు అనమాట. అర్థమైందా? మరి బనానాకి మనకి లైక్ సీడ్స్ ఎక్కడ ఉంటాయి మనకి అంటే లైక్ బ్లాక్ అది ఉంటుంది. బనానా మనమైతే ఓపెన్ చేసినప్పుడు దాన్ని తుంచినప్పుడు బ్లాక్ అది అయితే ఉంటుంది మధ్యలో, కానీ దాన్ని సీడ్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది సీడ్స్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బనానా యొక్క సీడ్స్ అనేవి రూట్లో తన ఒక వేర్లలో ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ యొక్క విషయం మీరు ఎంతమంది తెలుసుకుంటున్నారు అని చెప్పేసి రెస్పాన్స్ కింద కామెంట్ అయితే చేసేయండి. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఇన్ జనరల్గా భూకంపాలు, సునామీలు ఎక్సెట్రా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా పసిగట్టేది ఎవరు పసిగడతారు? ఫస్ట్ పసిగట్టేది ఎవరు? లైక్ జంతువులు, యానిమల్స్, ఇవన్నీ కూడా మనకైతే ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే కాస్త త్వరగా పసిగట్టేటటువంటి గుణాలు అయితే కలిగి ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇన్ జనరల్గా అందులో ఫాస్ట్గా పసిగట్టేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే మాత్రం కప్పలు, పాములు, అదేవిధంగా చూసుకున్నట్లయితే చీమలు, మరి ఈ యొక్క కుక్కలు కాదు, ఈ యొక్క జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జీవరాశులు ఇన్ జనరల్గా ఫాస్ట్గా అంటే లైక్ ఒక సునామీ అంటున్నా, ఈ యొక్క భూకంపం వస్తుంది అని అంటే ఒక గత 5 రోజుల ముందు నుంచెల్లా ఇవి కనిపెట్టి పారిపోవడానికి అయితే ట్రై చేస్తారనమాట. అందులో ఫాస్ట్గా కనిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయేటటువంటి జీవి ఏదైనా ఉందంటే మాత్రం పాము. ఈ యొక్క పాము అంట ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే సగటుగా భూకంపం వస్తుంది అని చెప్పేసి కనిపెట్టడంలో నెంబర్ 1 ఉంటుందంట. ఎందుకంటే మాత్రం అది 5 రోజుల ముందు నుంచెల్లే అక్కడ భూకంపం వస్తుందని చెప్పేసి కనిపెడుతుందంట. అది కూడా 1 కిలోమీటర్ దూరం 1.5 అంటే లైక్ ఒక
కిలోమీటర్న్నర దూరంలో, అంటే ఏ విధంగా చెప్పాలంటే 1.5 కిలోమీటర్, అంటే అంత దూరంలో ఉన్నప్పుడే అదైతే పసిగడుతుందంట. అంటే 5 రోజుల ముందు 10 అంటే కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి భూకంపం వస్తుందని చెప్పేసి కనిపెట్టడంలో నెంబర్ 1 అంటే మరి అది ఏ లెవెల్లో దాని యొక్క సెన్సెస్ ఉంటాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోరు భయ్. ఇక వేరే లెవెల్ కదా. ఈ యొక్క ఫ్యాక్టర్ తెలుసుకున్న వెంటనే నేను కొద్దిగా షాక్ అయినా. అంత ఫాస్ట్గానా 5 రోజుల ముందు, అది కూడా 1.5 కిలోమీటర్స్ ముందు. అమ్మ, వేరే లెవెల్ భయ్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మరి ఈ యొక్క 1.5 కిలోమీటర్స్ అంటే మరి చాలా దూరం ఎక్కువనే భయ్. 1.5 కిలోమీటర్స్ అన్నా లేకపోతే 120 కిలోమీటర్స్ అన్నా, ఈ 2 వేరియేషన్లో మీకైతే ఈ యొక్క పామర్తె పసిగట్టి అక్కడ నుంచి దూరం వెళ్ళిపోవడానికైతే ట్రై చేస్తుందంట. మరి మీరు ఎప్పుడైనా ఈ యొక్క భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేసిరా? నేనైతే మొన్ననే చేసిన. మొన్న ఒక 3 నెలల కింద మనకైతే భూకంపం అయితే వచ్చింది. ఒక 36 సెకండ్స్ ఏమో వచ్చిందనమాట. ఆ పెద్ద ఇంపాక్ట్ అనేది లేదు, జస్ట్ అట్లా ఇట్ట అనికింది, పోయింది అంతే. మరి మీరు ఏ లెవెల్లో భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పేసి కామెంట్ అయితే చేసేసేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఏనుగులు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనుషులు చూసుకున్నట్లయితే ఎంతవరకు పాస్ పోసే టైం అనేది ఉంటుంది. ఫస్ట్ ఏనుగులు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుక్కలు, మేకలు, ఇవి ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మనకి పాస్ పోసేటటువంటి టైం ఎంత అంటే మాత్రం 21 సెకండ్స్ ఏమో ఉంటుందంట. 21 సెకండ్స్లో ఈ యొక్క ఏనుగులు కావచ్చు, కుక్కలు కావచ్చు, మేకలు కావచ్చు తన పాస్ని అయితే కంప్లీట్ చేసేస్తాయి. కానీ మనుషులకు వస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే పాస్ పోస్తూ ఉంటారంట. ఏ విధంగా ఎంత టైం అయితే ఉంటుందంటే కొందరు 36 సెకండ్స్ నుంచి వెళ్ళి అదేవిధంగా చూసుకున్నట్లయితే 1 మినిట్ దాకా అయితే ఉంటుందంట. ఎవరైనా కానీ ఎక్కువ తిని ఎక్కువ వాటర్ తాగారు అనుకోండి, వాళ్ళకి 1 మినిట్ కంటే ఎక్కువ టైం అనేది పడుతుంది కావచ్చు, అది పోసే టైం ఇంకా ఎక్కువగా పట్టేటువంటి సమయం కూడా ఉంటుందంట. మీరు ఎంతసేపు పోసారు భయ్? మీ యొక్క యావరేజ్ టైం ఎంత చెప్పుర్రి? చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, వాళ్ళు అలాంటప్పుడు ఎంతసేపు పోసారని చెప్పేసి ఎన్నడు కూడా లెక్క పెట్టలే కదా. నేను కూడా అందులో ఒకనే అనమాట. అర్థమైందా? ఇన్ జనరల్గా ఎవరైనా లెక్క పెడితే దృష్టి కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అర్థమైందా? ఫస్ట్ మనల్ని ఎవరైనా చూడడానికి, అంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా ఒక దానికి వెళ్ళినప్పుడు మనల్ని ఇన్ జనరల్గా చూసినప్పుడు మన కింద పాదాలను చూస్తారంట. వాళ్ళు ఏ రకమైనటువంటి షూస్ వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారా, ఇంకోటి వేసుకున్నారా అని చెప్పేసి వాటిని మాత్రమే పరీక్షిస్తారంట. అంతకు మించి డ్రెస్ ఇంకోలా ఉంది, ఇంకో విధంగా ఉందని చెప్పేసి ఎవడు చూడంట, డైరెక్ట్గా వాడికి కాళ్ళ కాడికి కళ్ళు పోతాయంట. అంటే లైక్ ఇన్ జనరల్ యావరేజ్గా చూసుకున్నట్లయితే వాడి షూస్ ఏ విధంగా వేసుకున్నాడు అనేటటువంటి ధోరణిలోనే వాడి మైండ్ సెట్ అనేది పోతూ ఉంటుందంట. అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, మన డ్రెస్ కాదు ఇంపార్టెంట్, మన కింద వేసుకున్నటువంటి షూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. అవి అప్గ్రేడ్ అవ్వండి, అవిని అప్గ్రేడ్ చేసుకోండి. లేకపోతే ఏంది పోయి నాకు అర్థం కాక అడిగితే ఎవడు చూసినా కానీ షూస్ ఎట్లా వేసుకున్నాడు అని చెప్పి చూస్తుందంటే మరి వాటిని అప్గ్రేడ్ చేసుకోకపోతే ఎట్లా ఎప్పుడు నాకు అర్థం కాక అడుగుతా ఏమో వాటిని అప్గ్రేడ్ చేసుకోండి, మంచిగా బెటర్గా మీకైతే షూస్ అనేవి బిల్డ్ చేసుకోండి. ఇక మరి నా దగ్గర పైసలు ఎవరు అవ్వాలి అంటే మాత్రం ఫ్రాక్స్ అనేవి దొరుకుతాయి బయట, ఆ ఫ్రాక్స్ అనేవి వేసుకోండి, బెటర్ ఉంటుంది. అవునా కదా? ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మరి ఇది ఎప్పుడైనా మీకైతే ఎక్స్పీరియన్స్ జరిగిందా ఈ యొక్క ధోరణి? మిమ్మల్ని కాకుండా మీ షూస్ జడ్జ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెస్మినో కింద కామెంట్ అయితే వేయండి. మనకు పల్లెటూరులో ఉంటే అవి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి అనుకోండి, అది వేరే ముచ్చట, అది అమలకల ముచ్చట్లు, అవి మనకు సంబంధం లేదు. అవి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేస్తే జరంతా వాళ్ళని గట్టిగా మనం అయితే వేసుకుందాం. అక్కడ తిట్టలేం కదా, ఇక్కడైతే కింద కామెంట్ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు. మనకి అటువంటి అబ్జెక్షన్ ఇది ఏం లేదు. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ కామెంట్ మాత్రం డిలీట్ కాకుండా చూసుకోరు. ఆ లెవెల్లో తిట్టుకోరు అంతే. వేసుకోండి, మరి నెక్స్ట్ లెవెల్లో వేసుకోండి. అసలు నా కొడుకులని ఏమంటారో అనుకోండి, కామెంట్ మాత్రం డిలీట్ కాకుండా చూసుకోవాలి. వేసుకోండి. సగటున మగవాళ్ళు, పురుషులంట 7 గంటల పాటు బాత్రూంలోనే గడుపుతున్నారంట. ఎందుకనుకుంటున్నారు? ఎవరికైనా తెలిస్తే ఏం చేస్తారంటే మాత్రం టక్కున బుగ్గిలిగే ఉంటుంది కదా, ఎందుకని చెప్పేసి టార్చర్, టెన్షన్స్, ఇంకోటి ఆ ఒక ప్రశాంతతని ఆ ఒక బాత్రూంలో ఎత్తుకుంటున్నారన్నమాట. ఇన్ జనరల్గా ఒక సంవత్సరంలో 7 గంటల పాటు ఒక
మగవాడు బాత్రూంలోకి పోయి ప్రశాంతతను ఎత్తుకుంటున్నాడంటే మాత్రం అర్థం చేసుకోండి మరి ఏ లెవెల్లో వానికి టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఎంత లేదన్నా కానీ ఒక ఫ్యాక్ట్ అనేది నిజమే కదా. ఎందుకంటే మాత్రం ఆ ఒక బాత్రూంలో కూర్చుంటే ఆ ఫీలింగే వేరు. ఇది వచ్చినా రాకపోయినా, ఇది పోయినా పోకపోయినా కానీ ఆ ఫీల్ అనేది వేరబ్బా. అది ఎంతసేపు ఉన్నా కానీ అందులో బయటికి రాబుద్ది కాదు. అది ఏందో మరి నాకు అర్థం కాదు. నాకే ఇట్లా అనిపిస్తుందా, లేకపోతే ఇన్ జనరల్ మీకు కూడా అలానే అనిపిస్తుందా? అవునా కాదా? ఇప్పుడు ఫోన్ పట్టుకొని పోయినా పోకపోయినా కానీ అందులో పోయి కూర్చుంటే అదేదో ఫీలింగ్, అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్. అది 7 గంటలంటే మరి ఇక మన ఇండియాలో చూసుకుంటే మన మిడిల్ క్లాస్ పీపుల్ కనుక మనం ఒక 10 నిమిషాలలో కూర్చొని పోదామని పోతే కథం ఈ అమ్మ ఈ నెక్స్ట్ లెవెల్ వేసుకుంటుంది. అరే ఎంతసేపు పోతావరా అది ఇది అని చెప్పేసి కుక్క తిడుతుంది. వేరే లెవెల్ ఉంటుంది కదా. మరి ఆ ఫారెన్ కంట్రీస్ అవి ఇవి అంటే మాత్రం అందులో వాళ్ళకి అబ్జెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తారు అనుకోండి, అది వేరే ముచ్చట. మన ఇండియాలో అయితే మాత్రం 10 నిమిషాలు ఇట్లా కాగానే మళ్ళా చీపురుగా తిరగాలంటారు. మరి అటువంటి పంచాయతీ ఉంటుంది. మరి ఈ పంచాయతీని ఎంతమంది ఫేస్ చేసిరు? ప్రశాంతంగా ఉందామని చెప్పేసి పోతే ఇక్కడ పోతే ప్రశాంతత లేకుండా చేస్తారు పోయి ఎట్లరా? అట్లా పడుతుంది మరి మగానికి కాలం. కానివ్వండి. యాపిల్స్, ఈ యొక్క యాపిల్స్ ఫస్ట్ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది, రుచి చూపించింది ఏ కంట్రీయో మీకు తెలుసా రాబోయ్? తెలుసా? తెలియదా? నాకు తెలుసు. అదేంటంటే కజకిస్తాన్ అనేటువంటి దేశంలో, అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్ పక్కపోంటి ఈ యొక్క కజకిస్తాన్ అనేటువంటి దేశం ఉంటుంది. ఈ యొక్క కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 కంట్రీస్ నుంచి వెళ్ళి యాపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇన్ జనరల్ మన ఇండియాకు కూడా ఈ యొక్క కజకిస్తాన్ నుంచి వెళ్ళి మనమైతే యాపిల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. మరి మన ఇండియాలో ఏది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఫ్రూట్ అని చెప్పేసి లెస్వీనో కింద కామెంట్ చేయండి. మనకి జీకే క్వశ్చన్స్ అడుగుతారు కదా. మన నేషనల్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే ఫ్రూటు ఇక్కడ నుంచి మనమైతే ఎక్స్పోర్ట్ చేస్తాం రకరకాలైనటువంటి దేశాలకు. అంటే లైక్ యుఎస్ లాంటి దేశాలకే మనమైతే ఎక్స్పోర్ట్ చేస్తాం. అంత లెవెల్లో మనకైతే ఈ యొక్క ఫ్రూట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి. ఆ ఒక ఫ్రూట్ ఏందని చెప్పేసి కామెంట్ చేయండి. నాకు తెలుసు మన నేషనల్ ఫ్రూట్ ఏంది, ఆ ఫ్రూట్ మనకి చాలా ఎక్స్పోర్ట్స్ అనేవి ఆ ఫ్రూట్ ద్వారా దొరుకుతాయి. చాలా వరకు లాభాలు కూడా దొరుకుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫ్రూట్ ద్వారా. అర్థమైందా? మరి యాపిల్స్ అయితే మాత్రం మొట్టమొదటిగా రుచి చూపించినటువంటి దేశం కజకిస్తాన్ నుండి చాలా రకాలైనటువంటి యాపిల్స్, అదేవిధంగా యాపిల్ చెట్టును కూడా ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిసారి కనుగొనడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే లైక్ ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మనుషులు ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఈ యొక్క కంట్రీలో ఫస్ట్ అయితే యాపిల్ చెట్టును అయితే కనుగొనడం అయితే జరిగిందనమాట. అర్థమైందా? పైల్స్ ఎవరికి ఉంటాయి బై? పైల్స్ చాలా మందికి ఈ మధ్యలో చూసుకున్నట్లయితే ఇబ్బంది పడుతున్నటువంటి ముచ్చట. మరి ఈ యొక్క పైల్స్కి ఉపశమనం కలిగించాలంటే ఒక చిన్న ఫ్రూట్ తింటే సరిపోతుంది. అదేం ఫ్రూటు? పపాయాని తినడం ద్వారా మనకి లైక్ ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే కొందరికి అది అంటే లైక్ అది జీర్ణం అవుతుంది, కొందరికి కాదు, కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. పైల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త ఉపశమనం కలిగించే ఛాన్సెస్ అనేవి ఈ యొక్క ఫ్రూట్ కనేది ఉందంట. చాలా అంటే లైక్ ఆ ఒక నొప్పి నుండి, ఆ ఒక బాధ నుండి చాలా వరకు రిలీఫ్ ఇస్తుందంట ఈ యొక్క ఫ్రూట్. అర్థమైందా? మరి ఎవరెవరైతే పైల్స్ ఉంటాయో వాటికి ఇవి ఒక ఫ్రూట్ తినిపించండి. కాస్త అయినా ఉపశమనం కలిగితే బెటరే కదా భయ్. ఇవన్నీ మందులు పడి చేసే బదులు కాస్త ఉపశమనం కలిగితే బెటరే కదా. అవునా కదా? మనకి డాక్టర్లు ఏ విధంగా చెప్తూనే ఉంటారు అనుకోండి, అది వేరే ముచ్చట. తెలియకపోతే ఇవైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే కొద్దిగా అదైపోతుందిలేండి, తగ్గిపోయేందుకు ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉపశమనాన్ని కలిగించడంలో తప్ప ఇంకొక తగ్గిపోతా అంటే మొత్తం తగ్గిపోతా అని చెప్పేసి కాదు, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఆ నొప్పి నుండి కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. అర్థమైందా? ఈ యొక్క ఫ్రూట్ అనేది పపాయ అంటే మనకి లైక్ బొప్పడి పండు ఇంకోటి డిఫరెంట్ పేర్లని పిలుస్తారు కదా, ఆ ఒక పండు అంట. అర్థమైందా? పరిగడుపున అంటే లైక్ ఏమీ తినలేనటువంటి, అంటే లైక్ ఏం తినం కదా అప్పుడు పొద్దుగల. అయితే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు 4 బాదం పప్పులు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక టీ స్పూన్ అన్నా లేకపోతే కొద్దిగా క్వాంటిటీతోని మనమైతే తేనెని కనుక తీసుకుని, అంటే ఈ 2 కలిపి కనుక తిన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఈ యొక్క
ఇది మనం చూసుకున్నట్టయితే యాంగ్జైటీ అంటారు చూస్తారా, దాన్ని అయితే పోగొడుతుందంట. అర్థమైందా? ఈ మెంటల్ టెన్షన్స్ ఇంకోటి అవి ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఈ యొక్క పదార్థం తీసుకోవడం ద్వారా పోగొట్టుకోవచ్చు అంట. లెట్స్ మీ నౌ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కింద కామెంట్లో ఇది చెప్పండి. అర్థమైందా? పాలు తాగేటోళ్ళు ఎవరెవరు ఉన్నారు? లెట్స్ మీ నౌ కింద కామెంట్ చేయండి. నేను పాలు తాగుతా. మరి పాలని ఎక్కువసేపు కనుక మరగబెట్టి కనుక తాగినట్లయితే అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయంట. పోయి మరగబెట్టకూడదు చాలాసేపు. జస్ట్ మరిగిందా తీసేసి మనమైతే తాగాలంట. అంతేగాని అందులోనే గంటలు మరగబెట్టిన వాళ్ళు అయితే మాత్రం చాలా అందులో ఉన్నట్టు పోషకాలు పోయినాక నువ్వు దాన్ని తాగేమిటికి పారవసేమిటికి రెండు ఒకటే ఇక అంతే. దాన్ని మరగబెట్టకుండా కాస్తంత మరగకుండా అట్లీస్ట్ లైక్ మరుగుతుందని చెప్పేసి అనుకున్నప్పుడే తీసేసి మనమైతే తాగాలి, సరిపోతుంది అంతే, సింపుల్. అట్లా చేసుకోండి భయ్. పాలు అంటే పాలు అంటేనే కొంతమందికి నచ్చదు. మరి అసలు ఏమనాలో నాకు అర్థం కాదు. పాలలో ఉన్నటువంటి పోషకాలు ఎక్కడ దొరికాయి, కానీ పాలంటే మాత్రం నచ్చదు. ఇంకోటి అంటే మళ్ళీ తీసుకుంటారు. అర్థమైందా? మరి అసలు వాళ్ళను ఏమనాలో ఇంకేమనాలో నాకు అర్థం కాదు. పాలు తాగురు పోయి. పాలు తాగితే కొద్దిగా మీకు ఆ ఎనర్జీ వస్తుంది పొద్దుగల. ఎట్టర్ పోయి నాకు అర్థం కాకపోతే పాలు తాగకపోతే ఏమో ఇంకోటి కాల్షియం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడి నుంచి దొరుకుతాయి? మేము పిట్టుకు ఉండాలి, మేము ఇట్లు ఉండాలి అని చెప్పేసి అంటారు. పాలు తాగరు. ఎందుకు తాగరు? కొందరు అంటారు పాలు తాగితే అట్లా ఇట్లా అవుతాయి. ఎవడు చెప్పిండు భయ్? ఎవడు చెప్పింది నమ్మకండి. అర్థమైందా? డాక్టర్లు చెప్పేటువంటి ముచ్చట ఏంటంటే పాలు తాగితే అది ఇది అయితే అని చెప్పేసి అంటారు. వాళ్ళు చెప్పినా కానీ ముచ్చట ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళే చెప్తారు పాలు తాగురా భయ్ అని చెప్పేసి. కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఈ మధ్యలో కొంతమంది ఫేక్ డాక్టర్లు వస్తున్నారు. వాళ్ళకి ఎడ్డి తెలియదు గుడ్డి తెలియదు, అల్లుడి పేరు సోగలింగా ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఏది పడతా చెప్తున్నారు అనమాట. మీరు వాళ్ళని గంటలకు నమ్మిరు అనుకోండి, అంతే. ఇక మీ పదికు ఆగంబతికి ఖర్చు అయిపోతావురో కొడుక, ఖర్చు అయిపోతావురో అన్నట్టు ఆ పని అవుతుంది అనమాట. అర్థమైందా? మరి అట్లుంటుంది పరిస్థితి. ఇక మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద చూసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.